హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈరోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నందమూరి బాలకృష్ణ మరియు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తుంది మూవీ బాలయ్య కెరియర్లో 109 మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యాట్రిక్ సెన్సేషన్ హిట్స్ కొట్టిన బాలయ్య ఈ సినిమా హిట్తో ఇంకొక హ్యాట్రిక్కి నాంది పలకాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే వారి అంచనాలకి ఏమాత్రం తీసుకోకుండా బాబీ చిత్రాన్ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యను ఎదుర్కొనే విలన్గా బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం బాబీ డియోల్కి బాబీ ఒక స్పెషల్ లుక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాబీ చాలా పవర్ఫుల్గా కనిపిస్తాడని, అలాగే బాలయ్యకి తనకి సీక్వెన్స్లు అదిరే లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి బాబీ అయితే ఓ మాత్రం ఈ రేంజ్లో సినిమాని ప్లాన్ చేస్తున్నాడని తెలియాలి. రామ్ పోతినేని మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డబల్ ఇస్మార్ట్. అయితే ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అప్డేట్పై వారు తాజాగా అనౌన్స్మెంట్ చేశారు. రామ్ పోతినేనికి సంబంధించిన ఓ స్ట్రైకింగ్ పోస్టర్తో ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ను వాళ్ళు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 4న విడుదల చేస్తున్నట్టు వారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్లు ప్రేక్షకులు మంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. సితార్ అంటూ సాగిన మెలోడియస్ పాట, రెప్పల్ డప్పుల్ అంటూ వచ్చిన మాస్ మసాలా సాంగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇంకా తాజాగా ఈ సినిమా నుంచి జిక్కీ అనే రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. భాగ్యశ్రీ నడుముపై మాస్ మహారాజు ముద్దు పెడుతున్న పోస్టర్ ఈ పాట ఎలాంటి రొమాంటిక్ ఫీల్తో రాబోతుందో చెప్పేస్తుంది. ఈ పాటను ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దేవరా నుంచి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నెక్స్ట్ సాంగ్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ మాత్రం మొదటి సాంగ్లా కాకుండా ఒక మెలోడియస్ డ్యూయట్ అన్నట్టు బజ్ ఉన్న సంగతి తెలిసిందే. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందండి. రానున్న సాంగ్ గత సాంగ్ లాగా సముద్రం, రక్తం వంటివి ఏం లేకుండా బ్యూటిఫుల్ విజువల్స్తో మంచి కలర్ఫుల్గా ఉంటుందని దేవరా మేకర్స్ చెప్తున్నారు. అలాగే ఈ సాంగ్లో వరాతంగం ఇద్దరిపై ఉంటుందని మరో డీటెయిల్ కూడా ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ మరో రోల్ వరా అని కన్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనురిత్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణం. ఈ మూవీ నితీష్ తివారీ తెరకెక్కిస్తుండగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్తో రానుంది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి సీతగా నటించనుంది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక కేజీఎఫ్ స్టార్ యశ్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మేకర్స్ అయోధ్య, మిథిలా నగరాలకు సంబంధించి భారీ సెట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలో 3D ఫార్మాట్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సెట్స్ను వేస్తున్నారంట. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఇంపార్టెంట్ రోల్స్లో నటిస్తున్నారు. 2 పార్ట్స్గా రానున్న ఈ ఎపిక్ మూవీ తొలి పార్ట్ని డిసెంబర్ 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా చేస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా పవన్ చాలా మేరకు అయితే కంప్లీట్ చేశారు. కానీ తనపై ఇంకొన్ని రోజులు షూటింగ్ బాకీ ఉండడంతో ఆ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఇలా రిలీజ్ కూడా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ సంబంధించి లేటెస్ట్ బస్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో మొదలు పెట్టనున్నట్టు వినిపిస్తుంది. ఆల్రెడీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుందన్నట్టు టాక్. సో మార్చిలో ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేకపోదనే చెప్పి తీరాలి. ఇంకా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.